నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు మంచి లొకేషన్‌లో మున్సిపాలిటీ ఏరియాలో 100 ఫీట్ రోడ్‌కి వాకబుల్ డిస్టెన్స్‌లో ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేసిన G+1 హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క ఎగ్జాక్ట్‌గా లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్, స్క్వేర్ యార్డ్ డీటెయిల్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి కమిషన్ పే చేయకుండా, బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్‌గా లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఈ హౌస్ యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి ఏరియా ఉందో ఇది వచ్చేసి శబరి గార్డెన్ అండి. ఫిర్జాదిగూడ మున్సిపల్ ఏరియాలో ఉంటుంది. ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్డు. 100 ఫీట్ రోడ్ నుంచి హౌస్ వరకి కేవలం 200 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మీరైతే కాకతీయ హై స్కూల్ చూస్తున్నారో, శ్రీ చైతన్య హై స్కూల్ చూస్తున్నారో, ఈ స్కూల్స్ నుంచి మనకి కేవలం 2 మినిట్స్‌లో వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. వరంగల్ హైవే రోడ్‌లో ఉన్న మేడిపల్లికి అయితే 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి వచ్చేసి ఇది 5.5 కిలోమీటర్ టు 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఫిర్జాద్‌గూడ కమాన్‌కి వచ్చేసి 2.5 కిలోమీటర్స్ టు 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. చాలా నీట్‌గా రావడం జరిగింది. హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ 30 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 50 ఉంటుందండి. 167 స్క్వేర్ యార్డ్ అవుతుంది. హౌస్ ముందల వచ్చేసి 30 ఫీట్ రోడ్ రావడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి రాఘవేంద్ర నగర్ కాలనీ రోడ్ నంబర్ 5లో కన్స్ట్రక్ట్ చేశారు. అండర్ పర్వతాపూర్‌లో ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి హౌస్‌కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము. గేట్ కవర్ చేస్తున్నాము. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ G+2 పర్మిషన్ తీసుకొని G+1గా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్‌కి విత్ లిఫ్ట్ ప్రొవిజన్ రావడం జరిగిందండి. ఈ హౌస్‌కి వచ్చేసి ఇండివిజువల్‌గా బోర్ వేయించారండి. ఇక్కడ బోర్ పాయింట్ అనేది రావడం జరిగింది. ఇది వచ్చేసి కంప్లీట్‌గా కార్నర్‌కి అవుతుందండి. ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ అవుతుంది. ఈశాన్య మూల అంటారు కదా! సో ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా రావడం జరిగింది. హౌస్ వచ్చేసి మనకి నీట్‌గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇటువైపు వచ్చేసి మనకి స్టెయిర్‌కేస్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి స్టెయిర్‌కేస్ అంతా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. వాష్‌రూమ్ రావడం జరిగింది. అటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ రావడం జరిగిందండి. లిఫ్ట్ ప్రొవిజన్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హౌస్‌కి సంబంధించిన సంప్ ఏరియా రావడం జరిగిందండి. ఈ హౌస్‌కి పెద్ద సైజ్‌గా ఉన్నటువంటి సంప్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 3 కార్స్ ఇక్కడ పార్కింగ్ చేసుకునే విధంగా చాలా పెద్ద సైజ్‌గా మనకి పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. అక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేసి 1 బీహెచ్‌కే ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో రెంటల్‌కి ఇచ్చుకున్నట్లయితే ఇక్కడ 1 బీహెచ్‌కే రూమ్ వచ్చేసి మనకి ₹8,000 వరకు రెంటల్ వాల్యూ ఉందండి. ఇక్కడైతే మనకి మెయిన్ డోర్ ఉందో, మెయిన్ డోర్ అంతా కంప్లీట్‌గా 100% టేక్ వుడ్ తోటి చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి హాల్ ఏరియా చూస్తున్నాము. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్‌గా రావడం జరిగిందండి. ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా మనకి వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది. ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నామండి. హౌస్‌కి నీట్‌గా సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్‌గా విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి కిచెన్ రావడం జరిగిందండి. కిచెన్ వచ్చేసి మనకి చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్‌లో విండో ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్‌లన్నీ క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. కిచెన్ ఏరియాలో సజ్జా ప్రొవైడ్ చేయడం జరిగింది. హాల్ ఏరియా అనేది మరొకసారి చూస్తున్నామండి. స్పేషియస్‌గా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి పూజా రూమ్ రావడం జరిగిందండి. పూజా రూమ్ అంతా క్లియర్‌గా చూస్తున్నాము. వాల్‌కి వచ్చేసి టైల్స్ ఇచ్చేశారు. ఇక్కడ ఒకటి రూమ్ లాగా సెటప్ చేశారు పూజా రూమ్ అన్నది. ఇక్కడ వచ్చేసి మనకి బెడ్‌రూమ్ రావడం జరిగిందండి. బెడ్‌రూమ్‌కి సంబంధించినటువంటి డోరు, చౌకట్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్‌లో 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్‌లు రావడం జరిగిందండి. పెద్ద సైజ్‌గా షెల్ఫ్‌లు వచ్చాయి. ఇక్కడ వచ్చేసి మనకి బెడ్‌రూమ్ అనేది చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నామండి. చాలా నీట్‌గా సీలింగ్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లో రూఫ్ ప్రొవైడ్ చేశారండి. లో రూఫ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి 2 బీహెచ్‌కే క్లియర్‌గా కవర్ చేసి టెర్రస్ పైనకెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ రేట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క ఎలివేషను, హౌస్ యొక్క రూట్ మ్యాప్, ఎలివేషను గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న 1 బీహెచ్‌కే కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నామండి. హౌస్‌కి వచ్చేసి స్పేషియస్‌గా మనకి ఇక్కడ లిఫ్ట్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కారిడార్ ఏరియా రావడం జరిగిందండి. కారిడార్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి 2 బీహెచ్‌కేకి సంబంధించినటువంటి మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్‌కి ప్రొవైడ్ చేశారు. డోరు చౌకట్ అంతా కంప్లీట్‌గా టేక్ వుడ్‌తో చేయించడం జరిగిందండి. చాలా నీట్‌గా వర్క్ చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి డోరు చౌకట్ చూస్తేనే అర్థమవుతుంది.
అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా కవర్ చేస్తున్నాము. నీట్‌గా సీలింగ్ అనేది చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా కవర్ చేస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి 2 బీహెచ్‌కేకి సంబంధించినటువంటి హాల్ ఏరియా చూస్తున్నాము. హాల్ ఏరియా అయితే చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగిందండి. వెంటిలేషన్ పర్పస్‌లో అండ్ వాస్తు పర్పస్‌లో. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 2 విండోస్ అనేది రావడం జరిగిందండి. 2 విండోస్ అనేది క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ హాల్‌లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా కవర్ చేస్తున్నామండి. నీట్‌గా సీలింగ్ అనేది చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగిందండి. టీవీ యూనిట్ పాయింట్ అంతా నీట్‌గా చూయించడం జరుగుతుందండి. పెద్ద సైజ్ టీవీ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా సెట్ చేసుకోవడానికి ఇక్కడ మంచిగా డైనింగ్ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగిందండి. యూటిలిటీ ఏరియా అనేది మనకి స్పేషియస్‌గా రావడం జరిగింది. అండ్ బయట వైపు వచ్చేసి మనకి వాష్‌రూమ్ రావడం జరిగింది. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అవుతుందండి. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్లాట్‌ఫార్మ్ అనేది కూడా పెద్ద సైజ్‌గా రావడం జరిగింది. సజ్జా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ రావడం జరిగిందండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్‌గా రావడం జరిగింది. రూమ్ లాగా సెటప్ చేశారు. వాల్‌కి వచ్చేసి టైల్స్ చేశారు. చాలా నీట్‌గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. నీట్‌గా సీలింగ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్‌రూమ్ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. సో, చాలా వరకైతే ఇది పెద్ద సైజు బెడ్ వేసుకున్న అటు ఇటు తిరగడానికి వీలుంటుంది. వుడ్ వర్క్ చేయించుకున్న చాలా స్పేషియస్ రావడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్‌లో విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నామండి. చాలా నీట్‌గా సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్‌రూమ్ రావడం జరిగిందండి. వాష్‌రూమ్‌లో చూసుకున్నట్లయితే వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాల్‌కి టైల్స్ చేయడం జరిగింది. ఈ హౌస్ యొక్క లొకేషన్ ఉన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ పర్వతాపూర్‌లో ఉంటుందండి. రాఘవేంద్ర నగర్ కాలనీ రోడ్ నంబర్ 5లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ ముందల 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్‌కి అయితే వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్‌లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేయడం జరిగింది. సజ్జా ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నామండి. నీట్‌గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్‌రూమ్ ప్రొవైడ్ చేశారండి. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్‌రూమ్ అంతా చూపిస్తున్నాము. వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు. చాలా పెద్ద సైజ్‌గా ఉన్నటువంటి వాష్‌రూమ్ అనేది రావడం జరిగింది. టెర్రస్ పైనకెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ యొక్క టెర్రస్ పైకైతే రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి రాఘవేంద్ర కాలనీ అంతా క్లియర్‌గా చూస్తున్నాము. ఫుల్‌గా డెవలప్ అయిందండి. 100 ఫీట్ రోడ్‌కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. ఈ హౌస్ యొక్క రేట్ వచ్చేసి 1,50,00,000 చెప్తున్నారు. 167 గజాల్లో ఉంటుంది. G+1 హౌస్ అండి. మంచిగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 1,50,00,000 అన్న ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ కాదండి. నెగోషియేషన్ అవుతుంది. స్క్రీన్ పైన ప్రొవైడ్ చేసిన బిల్లర్ నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.